ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క సారక్క మహా జాతరను ప్రతి రెండేండ్లకోసారి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఘనంగా నిర్వహిస్తోంది. జాతర కోసం మేడారంతో పాటుగా పరిసరాల్లోని రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్, కొత్తూరు, వెంగళాపూర్లో సుమారుగా 2000 ఎకరాల్లో పంటలు వేయకుండా వదిలేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈసారి జాతరకు పంట నష్ట పరిహారం అందించాలని 4 గ్రామ పంచాయతీల రైతులు తీర్మానం చేశారు. కమిటీ వేసుకుని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. మేడారంలో కమిటీ ఏర్పాటు చేసుకున్న సమావేశానికి అఖిలపక్ష పార్టీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో జాతర అంతటా అనంతరం పంట భూములను సాగు చేసుకునేందుకు రైతులు పడే ఇబ్బందులు వివరించారు. జాతరకు వచ్చి వెళ్లిన భక్తులు వదిలి వెళ్లిన వ్యర్థాలతో ఇబ్బంది పడటంతో పాటుగా కొబ్బరి చిప్పలు, మద్యం సీసాలతో గాయాల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే సీతక్కకు తెలియపరిచినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ఈసారి జాతరకు ప్రభుత్వం కేటాయించిన 150 కోట్ల రూపాయల్లో పంటలను కోల్పోయి పంట భూముల్లో ఇబ్బందులు పడుతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, సిపిఎం పార్టీల నాయకులు మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పంట నష్టపరిహారం కింద ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని, లేని ఎడల ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఇక్కడ జరిగే తతంగం అంతా కూడా బయటి ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది, జాతర రాగానే 2 నెలల ముందు నుంచే ఆ భూములన్నీ గుంజుకుంటారు. ఆ భూములు ఇయ్యవన్నీ బెదిరిస్తారు. ట్రైబల్ ల్యాండ్ ట్రైబల్ అని తీసుకొస్తారు, పార్టీలు తీసుకొస్తారు, పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. ఆ భూములను మొత్తానికి బలవంతంగా రైతులను బెదిరించి గుంజుకుంటారు. గుంజుకొని ఏం చేస్తారు, ఆ తర్వాత భక్తులు విడిది చేస్తారు. ఆ విడిది చేసిన భక్తులు ఆ మద్యం, మాంసం సేవించడం, స్వీకరించడం చేయడం వల్ల అక్కడ మొత్తం ఆ సీసాల మీదకి వెళ్లి బండ్లు, టైర్లు పోతా ఉంటాయి. ఆ బండ్లు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అప్పుడు మొత్తం పలిగిపోతాయి, ముక్కలు అయిపోతా ఉంటాయి. అట్లా సీసా ఒక్కలు, సీసా ఒక్కలు తీవ్రంగా ఉంటాయి. అట్లే వాళ్ళు తినిపడేసిన మాంసం బొక్కలు కూడా తీవ్రంగా గాయాలకు గురి చేస్తూ ఉంటాయి. అందరికీ తెలుసు, గత 30 ఏళ్లుగా మేడారం ప్రాంత సమస్యలు, ఇక్కడ రైతులు నష్టపోయే రెండో పంట గురించి నష్టపోయేటువంటి సమస్య మీ అందరికీ తెలుసు. తెలంగాణ ప్రాంతంలో మేడారం అనేది ఆసియా ఖండంలోనే పెద్ద జాతర. ఎంతో కోట్ల మంది ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుని వెళ్తా ఉంటారు. మరి అటువంటి జాతరలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంత ప్రజల కోసమైతే ఆ సమ్మక్క సారలమ్మలు కొట్లాడినరో ఈ ప్రాంత ప్రజలే ఈ రోజు కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఇప్పుడు మనకు కనబడతా ఉంది. అటు గత 3-4 సంవత్సరాల నుంచి